అటువంటి వ్యక్తితోటి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా పొత్తు పెట్టుకుంటుందో చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్నికల్లో ఓట్లు అడిగే ముందు భారతీయ జనతా పార్టీ తెలంగాణకు సంబంధించి గత 2 సంవత్సరాలుగా బడ్జెట్ ₹1 నిధులు పెట్టిన అంశం మీద కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా ఏం మాట్లాడకుండా మీరు తెలంగాణ వ్యతిరేకులుగా తెలంగాణ విభజనను ప్రధానమంత్రి స్వయంగా పార్లమెంటులో విమర్శించినటువంటి సందర్భంలో ఈరోజు మీరు మరి జనసేనతో తెలంగాణ వ్యతిరేక పార్టీతో పొత్తు పెట్టుకుంటే తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఆకాంక్ష పోరాడిన ఉద్యోగ సంఘాలు, కుల సంఘాలు అందరూ ఒక్కసారి భారతీయ జనతా పార్టీ వైఖరిని గమనించాలి. పవన్ కళ్యాణ్ కొండగట్టుకు రావచ్చు పోవచ్చు, దానికి ఎవరు కూడా అభ్యంతరం లేదు. కానీ మా కళ్ళతో కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోయినాయనా లేదా తెలంగాణను వ్యతిరేకించిన అంశం పట్ల తెలంగాణ ప్రజలు ఎప్పుడైనా నిన్ను తెలంగాణ వ్యతిరేకంగానే చూస్తా ఉన్నారు. ఈరోజు ఇక్కడ ఈ ప్రాంత ప్రజలను మోసం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీతో కలిసి చేస్తే ఊరుకోమనే మాట తెలియదు.